ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఇబ్బంది లేకుండా వైద్యం అందించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. శనివారం దేవరకొండ ఏరియా ఆసుపత్రిని నల్గొండ జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలో అవుట్ పేషెంట్ విభాగం, ఇన్ పేషెంట్ వార్డులు, ఎమర్జెన్సీ విభాగం, ల్యాబొరేటరీ, ఫార్మసీ, ప్రసూతి విభాగం, ఎస్ఎన్సివి వార్డు, భోజనశాల, స్టోర్ రూమ్ తదితర సౌకర్యాలను నల్గొండ కలెక్టర్ పరిశీలించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు ఇబ్బంది లేకుండా వైద్యం అందించాలని నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ అన్నారు. శనివారం దేవరకొండ ఏరియా ఆసుపత్రిని నల్గొండ జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని అవుట్ పేషెంట్ విభాగం, ఇన్ పేషెంట్ వార్డులు, ఎమర్జెన్సీ విభాగం, ల్యాబొరేటరీ, ఫార్మసీ, ప్రసూతి విభాగం, ఎస్ఎన్సివి వార్డు, భోజనశాల, స్టోర్ రూమ్ తదితర సౌకర్యాలను నల్గొండ జిల్లా కలెక్టర్ పరిశీలించారు. విధుల్లో ఉన్న నర్సులు, డాక్టర్లతో మాట్లాడి రోగులకు అందిస్తున్న వైద్య సేవలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో రోగులకు అందుబాటులో ఉన్న బెడ్లు, ఆక్సిజన్ సౌకర్యం, వైద్య పరికరాల పనితీరును పరిశీలించారు. ఆసుపత్రి సిబ్బంది హాజరు పట్టికను పరిశీలించారు. ఎవరెవరు లీవ్లో ఉన్నారో, ఎవరెవరు హాజరయ్యారని సూపరింటెండెంట్ను అడిగి తెలుసుకున్నారు. ఎమర్జెన్సీ వార్డులోని రోగులతో జిల్లా కలెక్టర్ ముఖాముఖి మాట్లాడారు. పెదబాయి తండకు చెందిన బలరాంతో మాట్లాడుతూ ఆరోగ్యం ఎలా ఉంది, ఏమైంది, హాస్పిటల్కి ఎందుకు వచ్చారని అడగగా జ్వరంతో హాస్పిటల్కు వచ్చానని, ఆసుపత్రి వైద్యులు సిబ్బంది బాగానే చూసుకుంటున్నారని చెప్పారు. జనరల్ వార్డు, ఫీమేల్ కాన్పుల వార్డు తిరిగి హాస్పిటల్ సౌకర్యాలు ఏ విధంగా అందుతున్నాయని ప్రజల ద్వారా అడిగి తెలుసుకున్నాను. ఏమైనా సమస్యలు ఉన్నాయా, డాక్టర్లు ఇబ్బంది పెడుతున్నారా, మందులు సరిగ్గా ఇస్తున్నారా, మంచిగా చూసుకుంటున్నారా అని అడిగారు. హాస్పిటల్లో సౌకర్యాలు మంచిగా కల్పిస్తున్నారని చెప్పారు. కాన్పుల వార్డులో భోజనం ఎలా ఉందని, మంచిగా పెడుతున్నారా, గుడ్డు పెడుతున్నారా, డాక్టర్లు ఎన్నిసార్లు చూస్తున్నారు, చిన్నపిల్లలకు దోమలు కుట్టకుండా కిటికీలను మూసివేయాలని, బాత్రూమ్ కూడా శుభ్రంగా ఉంచాలన్నారు. అనంతరం కలెక్టర్ కిచెన్ పరిశీలించారు. వంటలు వండే వంట సామాగ్రి, నూనె, కారం, అల్లం, కందిపప్పు, పసుపు అన్ని పరిశీలించారు. మెనూ ప్రకారం భోజనం పెట్టాలని చెప్పారు. ఆసుపత్రి సిబ్బందికి సెలవులు ఆన్లైన్లోనే చేసుకోవాలని, అందరూ బయోమెట్రిక్ వాడాలని, ఆన్లైన్ ద్వారానే సెలవులు పొందాలని, అప్లై ద్వారా పొందే అవకాశం లేదన్నారు. ఐసీయూ వార్డును, జనరల్ వార్డును సపరేట్ చేయాలని, ఐసీయూ వార్డును జాగ్రత్తగా వాడండి, మందుల కొరత లేకుండా మూత్రశాలలు శుభ్రంగా ఉంచాలన్నారు. ఎక్కడైనా లోపాలు ఉంటే వెంటనే సరిదిద్దాలని అధికారులకు ఆదేశించారు. ఆసుపత్రి ప్రాంగణం పరిశుభ్రంగా ఉంచాలన్నారు. రోగులు మరియు సహాయకులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సిబ్బంది మరింత బాధ్యతతో పనిచేయాలని కలెక్టర్ సూచించారు. ముఖ్యంగా గర్భిణీలు, చిన్నారులు, వృద్ధులు ప్రత్యేక శ్రద్ధ వహించాలన్నారు. ఎమర్జెన్సీ కేసుల్లో నిర్లక్ష్యం లేకుండా తక్షణ చికిత్స అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సౌకర్యాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందేలా అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు. దేవరకొండ ఆర్టీఓ రమణారెడ్డి, తహసీల్దార్ మధుసూదన్ రెడ్డి, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ రవిప్రకాష్, డాక్టర్ శంకర్, డాక్టర్ మోతిలాల్, నర్సింగ్ సూపరింటెండెంట్ అంబాదేవి కలెక్టర్ వెంట ఉన్నారు.